నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రాజకీయం వేడెక్కుతుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య ఈ మాటల యుద్ధం మాత్రం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు చేసింది ఏమీ లేదని, వారు గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరోవైపు డబ్బులు తీసుకోండి, బీఆర్ఎస్కు ఓటేయండి అంటూ కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రజలకు ఈ ఇద్దరు ఏ నినాదం ఇస్తున్నారు, ఎలా ముందుకు పోతున్నారు అనేది వాటి బిగ్ టాక్ చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు ఉప్పల్ లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అదేవిధంగా తేజావత్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మరొకరు కూడా మల్లెపాక యాదగిరి గారు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు, బీజేపీ ప్రేమ్ గాంధీ బీజేపీ రాష్ట్ర నాయకులుగా మనతో త్వరలో జాయిన్ అవుతారు. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. సరే, ఎట్లా చూడొచ్చు మొత్తం మీద బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు సమిద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ మాత్రం ఉర్రూతలుగిస్తున్నాయి, వేడెక్కిస్తున్నాయి. ఒకరేమో 10 సంవత్సరాలు దోచుకు తిన్నారు, మళ్ళీ ఇస్తే కనుక దోచుకుంటారు అనేది ఒకరు మాట్లాడితే, మీరు ఇచ్చిందంతా తీసుకోండి, 5,000కు తగ్గకుండా తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి అని బీఆర్ఎస్ అంటుంది. ఈ ఇద్దరు చేసింది ఏమీ లేదు, ఈసారి మాకు మాత్రం ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చే నిధులు తీసుకొస్తాం, ఒకసారి అవకాశం ఇవి అంటుంటూ బీజేపీ చూస్తున్నది. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం 5,000 రూపాయలకు తగ్గకుండా తీసుకొని ఓటు వేయండి మాకు అని చెప్పడం ప్రజలకు ఎంతవరకు చేరుతుంది, ప్రజలకు ఏం దిశానిర్దేశం చేసినట్టు ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఓటర్లకు డబ్బు పంపిణీ చేయటం అన్నది దాన్ని అరికట్టే విషయంలో ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతూనే ఉంది. ఏ ఎలక్షన్లో పంపిణీ జరగలేదు, ప్రతి ఎలక్షన్లో జరుగుతుంది. అందువలన ఏమైపోయింది, డబ్బులు తీసుకోండి మాకు ఓటేయండి అని రాజకీయ పార్టీలు మాట్లాడతాయి. పోనీ ఆ మాట్లాడేటువంటి వాళ్ళు పంచారా, రేపు చూద్దాం పంచకుండా ఉంటారేమో. అందువలన ఇక్కడ ఓటర్స్ మైండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదని. ఇంటికి వచ్చి ఒక ఆయన 2,000 ఇచ్చి, ఒక ఆయన 3,000 ఇచ్చి, ఒక ఆయన 5,000 ఇచ్చినా కూడా ఆ ముగ్గురులో ఎవరికి వేయాలనో వాళ్ళు నిర్ణయించుకున్న వాళ్ళకి లోపలికి పోయి ఓటేస్తారు, ఓటు వేయదలుచుకుంటే. ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లు ప్లస్ ముస్లిం మైనారిటీ ఓటర్లు తప్ప అప్పర్ కాస్ట్ వాళ్ళు కానీ, ఆంధ్ర ఓటర్స్ కానీ పోలింగ్కి వచ్చి ఓట్లు వేసే పరిస్థితి అక్కడ జూబ్లీహిల్స్లో లేదు. దాని యావరేజ్ 35 to 45% పోలింగ్ పర్సెంటేజీ, 45 మించి ఎప్పుడు జరగలేదు. కారణం ఏంటి? అంతా ఒకవేళ ఆంధ్రాలో కూడా అదే టైంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పులోమని ఆంధ్రాకు పోయి అక్కడ ఓట్లు వేసుకుంటారు, ఇక్కడ ఉండరు. 30% ఆంధ్ర ఓటర్లు ఉన్నారు అక్కడ ఆ నియోజకవర్గంలో. వాళ్ళెవరికి కూడా బయటకు వచ్చి ఓట్లు వేసేటువంటి వారు, అది కూడా అప్పర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళని అనుకోవాలి మనం. ఇక్కడ మరి ఎవరు ఓటింగ్ పర్సెంటేజ్లో పాల్గొంటారు, ఎవరిని భ్రమ పెట్టాలి అంటే పేద వర్గాలని భ్రమ పెట్టాలి, ముస్లిం మైనారిటీని భ్రమ పెట్టాలి. అంటే డబ్బులు ఇచ్చి ఓటర్లకు పంచి మాకు ఓటు వేయండి అని అడగాలి, లేదంటే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చాం కదా ముస్లింస్ అంతా మా వైపు వస్తారని అట్లా ఆలోచన చేయాలి. వీళ్ళందరూ వస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదని అర్థమైంది 3 పార్టీలకు కూడా. అందుకని స్లమ్స్ ఏరియాలో ఎక్కువగా పర్యటన చేస్తున్నారు, 3 పార్టీలు చేస్తున్నాయి. మరి ఎవరు రేపు పోలింగ్ కేంద్రం వీళ్ళు ఎలాగో వస్తారు, 90% వాళ్ళు వస్తారు, బయటకు వచ్చి ఓట్లు వేస్తారు. ప్రతిసారి వెయ్యని వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏమైనా ఈసారి ఎక్కడ బయట ఎలక్షన్స్ లేవు కాబట్టి, ఆంధ్రాలో హైదరాబాద్లోనే అందరూ ఉంటారు కాబట్టి, ఆ రోజు సెలవు కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటూ ఉంటారా, లేకుంటే వెళ్ళి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి మన సామాజిక వర్గము సంబంధించి గోపీనాథ్ గారి భార్యకు ఓట్లేసి గెలిపించుకుందాము మన ఆంధ్ర అని చెప్పి ఆ ఫీలింగ్తో వచ్చి ఓట్లేస్తారా అనేది చూడాలి. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి అలాగిన పాల్గొని ఓటింగ్ శాతం పెంచగలిగితే మాత్రము కాస్త బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు అని నేనైతే భావిస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, అధికార బలంతో డబ్బు పంచినా, లేదు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేసుకున్నా కూడా ఒక్కసారిగా ఓటర్స్ బయటకు వచ్చి ఓట్లేస్తే అవన్నీ ఆటలు సాగవు. వాళ్ళు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఆశ అందరూ చెప్తారు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు అంటే ఎన్టీ రామారావు అమీర్పేట సెంటర్లో విగ్రహాన్ని పెట్టానని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉండిపోయి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం. ఎన్టీ రామారావు కదా పార్టీ పెట్టింది. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఇప్పుడు ఇవాళ ఆంధ్ర ఓటర్స్ ఇక్కడ ఉన్నారని, అలాగే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ ఎక్కువ శాతం ఉన్నారని కదా మాట్లాడుతున్నాడు. అదొక గేమ్ ఆడాడు. రెండో గేము ముస్లిం మైనార్టీని పూర్తిగా ఇటువైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో అజరుద్దీన్ గారిని అప్పటికప్పుడు అనుకొని మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. ప్రచారం చేస్తున్నాడు ఆయన. మరి ఇవన్నీ రాజకీయ వ్యూహంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ సీటు వలన వచ్చే లాభం లేదు, నష్టము లేదు. ఈ సీటు ఓడిపోయినంత మాత్రాన అక్కడేం అధికారం కోల్పోయే పరిస్థితి లేదు. ఆ సీటు వచ్చినంత మాత్రాన అధికారం బలపడిందంటూ ఏమీ లేదు. అది యాక్చువల్ గా బీఆర్ఎస్ సీటు. 2 సార్లు గెలిచాడు గోపీనాథ్. సరే, ఆయన శ్రీమతికి వాళ్ళు ఇచ్చుకున్నారు. అది గెలిచినా ఓడినా కూడా ఏమి ఇబ్బంది పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాకపోతే ఏంటంటే ప్రెస్టీజ్గా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ కార్డు పనిచేస్తుంది బాగా అనే ఉద్దేశంతో 42% ప్రకటించి అది సక్సెస్ కాకపోవటం వలన ఇక్కడైనా బీసీకి అభ్యర్థికి మనం టికెట్ ఇస్తే గెలిచినా ఓడినా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో, ప్రత్యేకించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాన్ని ఒక అడ్వాంటేజ్గా ఉపయోగించుకొని ప్రచారం చేయవచ్చు. చూడు, మేము ఒక్కరమే బీసీకి ఇచ్చాము, బీజేపీ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, మేమే ఇచ్చాము అని నగరంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయటానికి తప్ప చిత్తశుద్ధితో బీసీకి టికెట్ ఇచ్చారు అక్కడ అని నేనైతే అనుకోవట్లేదు. చూడాలి ఇంకేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఎవరి వ్యూహాలు ఏంటి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఆరోపణలు వాళ్ళు చేసుకుంటున్నారు. డబ్బిస్తా అంటే ఓటర్ తీసుకోకుండా ఉండడు. ఎవరిచ్చినా తీసుకుంటారు. ఎవరికి ఓటేలో వాళ్ళకి వేసుకుంటారు. అక్కడ పరిస్థితి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క పనితీరు రెండోసారి కూడా గెలిచాడు అంటే కారణాలు ఏంటి? ఆయన స్లమ్ ఏరియాలో వాళ్ళకు కూడా సహాయకుడుగా ఉన్నాడు, హెల్ప్ చేశాడు, వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు కాబట్టి రెండోసారి గెలిచాడు. అలాగే ముస్లిం మైనారిటీ ఓట్లు గతంలో అజరుద్దీన్ పోటీ చేయడం వలన ఈ కొంత విడిపోయి అతనికి అడ్వాంటేజ్ అయింది అప్పట్లో. రెండోసారి పరిస్థితి ఏంటి అనేది చూడాలి మనం. ఇప్పుడు ఇది ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఎలా ఓట్లు డైవర్ట్ అవుతాయి, ఎవరు బయటకు వస్తారు, ఎవరు క్యూలలో నిలబడి ఓట్లేస్తారు అనేది మనం పోలింగ్ రోజు అబ్జర్వ్ చేసుకోగలిగితే, మధ్యాహ్నం లోపల మంచి పర్సెంటేజ్ పోల్ అయితే మాత్రము అది ఎవరికి అడ్వాంటేజ్ గా మారుతుందో మనం చూడాలి. మరి ముస్లిం మైనారిటీ వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్నారా, లేదు మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళకు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కొన్ని ఓట్లు అటువైపు వెళ్తాయా అన్నది కూడా చూడాలి. బీజేపీ అంటే మరి దాని పరిస్థితి అయితే మరి నేనైతే అనుకుంటున్నాను, ప్రచారం చేసుకోవచ్చు బానే. అందరూ 40 మంది ఎవరో ప్రచారకుల్ని పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉండే నాయకుల్ని, మంత్రులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేపిస్తున్నారు. ఎందుకు అంటే ఆంధ్ర ఓటర్స్ ఉన్నారు కాబట్టి. చేసుకోవచ్చు, ఓట్ల శాతం పెంచుకోవచ్చేమో కానీ గెలుపు దిశగా వెళ్ళే పరిస్థితులు అయితే అక్కడ ఉన్నట్టు నేనైతే అనుకోవటం లేదు. చెప్పండి. మీ వాయిస్ రాలేదు నాకు. యాదగిరి గారు చెప్పండి. వినబడట్లేదా నా వాయిస్ మీకు? ఇప్పుడు వినబడుతుంది.
ఏదైనా నాకు కానీ ఇబ్బంది మీ లేదు. బీఆర్ఎస్ నాయకులటువంటిది ఇప్పటికే వాస్తవానికి జూబ్లీస్ ఎలక్షన్లో హోరాహోరిన ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అయిపోగానే ఒక్కసారిగా కేటీఆర్ గారు 5,000కు మించి తక్కువ 5,000కు తగ్గించి ఎక్కడో తీసుకోవద్దు, తీసుకున్న నేపథ్యంలోనే మీరు ఖచ్చితంగా మా బీఆర్ఎస్కు మాత్రం కారు గుర్తుకు ఓటేయాలి, 5,000 మాత్రం తీసుకొని ఓటేయండి అంటున్నారు. అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? డబ్బులు తీసుకొని ఓటేయమంటున్నారా, లేకుంటే డబ్బులు కాదు అభివృద్ధి ముఖ్యమని చెప్తున్నారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక్కొక్కరు పార్టీలకు అతీతంగా పార్టీలే ఏమిస్తున్నాయి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే, కానీ కేటీఆర్ గారు చెప్పింది 5,000 రూపాయలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు అని అంటే వాళ్ళు ప్రజల వద్ద దోచుకున్న డబ్బులే కాబట్టి మీరు ఇస్తే తీసుకోండి, తప్పు లేదు. గుర్తు మీరు వేసే ఓటు మాత్రం కారు గుర్తుకే ఓటేసి మాగంటి సునీతమ్మని గెలిపిమని చెప్తున్నాము. అందులో ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చే డబ్బులు తీసుకోమని మేము చెప్తున్నాం, కానీ మీరు ఒక్కసారి మీడియా సంస్థలు కానీ ప్రజలు కానీ ఒక్కసారి గమనిస్తే ఎవరికి తాయిలాలు ఇస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. ప్రజలు మాత్రం పూర్తిగా గమనిస్తున్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక మైనార్టీ ఓట్లు లబ్ధి కోసం మాత్రమే ఈ రోజు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిరు. దాన్ని మరి ఏ విధంగా చూస్తారో ఒకసారి మీరు చెప్పవలసిన అవసరం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు దేనికోసం అజారుద్దీన్ గారిని ఏ ఈక్వేషన్ లో మీరు ఈ రోజు మంత్రివర్గంలోకి తీసుకున్నారు? మరి అంతకంటే సీనియర్ నాయకులు లేరా? మీరు కమిట్మెంట్ ఇచ్చిన నాయకులు ఇంకా సీనియర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లేరా? ప్రేమ్ సాగర్ గారు లేరా? సుదర్శన్ రెడ్డి గారు లేరా? మీరు వారిని పక్కన పెట్టేసి ఈ రోజు మీరు రాజకీయ లబ్ధి కోసం జూబ్లీహిల్స్ ఓట్ల కోసం మీరు ఒకవేళ అలాంటి అవకాశంతో మంత్రివర్గంలోకి తీసుకున్నారా? లేకపోతే ఎట్టి పరిస్థితిలో జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నాం, ఎన్ని అస్త్ర శస్త్రాలు శతవిధాలుగా ప్రయత్నం చేసిన జూబ్లీహిల్స్ ప్రజలు మా వెంట లేరు, ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు, గెలిపించే అవకాశం లేదు. కాబట్టి జాతీయ స్థాయిలో రేపు జరిగే బీహార్ ఎలక్షన్లలో ముస్లింలకు మనం ఏ విధంగా చెప్పాలి? ఎందుకంటే ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ అన్నాం, అది అమలు కాలేకపోయింది. బీసీ క్యాండిడేట్ కు డిక్లేర్ చేయలేకపోయినాం. బీసీలకు అది పూర్తిగా మనం అబద్ధ హామీలతోటి మనం చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముస్లిం మైనార్టీలకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మనం బీహార్ లో ఓట్లు ఏ విధంగా మనకు రావు, అక్కడున్న ప్రజలు నమ్మరన్న ఉద్దేశంతో కేవలం ఎందుకంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు ఈ అజారుద్దీన్ గారు కాబట్టి ఆయన మీద అనేక రకాలుగా ఆరోపణలు ఉండొచ్చు, అది మాకు సంబంధించిన విషయం కాదు. కానీ ఇక్కడ ఈ మంత్రివర్గంలో మంత్రి అజారుద్దీన్ గారికి చోటిచ్చినామని చెప్పి ఇక్కడ ఎట్లయినా ఓడిపోయిందని డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఇది చూపించుకొని బీహార్ లో రేపు ఎలక్షన్లలో ఓట్లు అడగడం కోసం మాత్రమే ఈ జిమ్మిక్కు చేసిరు అనేది మాత్రం మనం చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు నిజంగా వారికి నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి గారు నిన్న ఏం మాట్లాడుతున్నారని ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి అన్నది కూడా మర్చిపోయి ప్రెస్టేషన్ లో ఓడిపోతున్నామని ఏం మాట్లాడుతున్నారని ఒక ప్రతిపక్ష నాయకుడా ముఖ్యమంత్రి మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకు కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది, మీ పిల్లలకు సన్న బియ్యం ఆగిపోతాయి, మీకు రేషన్ కార్డులు ఆగిపోతాయి, మీకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏ రకంగా బెదిరిస్తున్నారో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఉన్నది వారదే కదండి. ఒక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కోసము జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీరు సంక్షేమ పథకాలను ఆపేస్తారా? అదేనా మీ పార్టీ నిర్ణయం, మీ జాతీయ స్థాయిలో మీ నిర్ణయం, మీ ప్రభుత్వ నిర్ణయం? దానికి సమాధానం చెప్పాలి కదా. అది చెప్పకుండా మీరు డబ్బులు ఇస్తా అన్నారు కదా, మీరు తీసుకోలేదు కదా, అది కాదు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధితోటి మీరు ముస్లింలకు మైనార్టీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే అంతకంటే సీనియర్ నాయకుడు అయినటువంటి షబ్బీర్ అలీ గారు కామారెడ్డిలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి తన సీటు త్యాగం చేసి నిలబెట్టిండు కామారెడ్డిలో. మరి అతనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఈ రోజు మీరు ఎందుకు అజారుద్దీన్ గారికి ఇచ్చిరు అంటే కేవలం బీహార్ ఎలక్షన్ లో దృష్టిలో పెట్టుకొని బీహార్ లో ముస్లిం మైనార్టీ ఓట్లను లబ్ధి చెందడం కోసం. కానీ అక్కడ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అప్పచెప్పినప్పటి నుంచి భూస్థాపితం అని చెప్పి సాక్షాత్
వాళ్ళ జాతీయ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారే చెప్పిండు. మేము చెప్తలేం కదా. ఎక్కడైనా సరే ఏం చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడ అమలు పరచలేదు, ఇంకా రేపు ఏమీ చేయలేరు. ఆర్టీసీలో మహిళలకు ఉచితం అన్నారు. మీరు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి మీరు ఇచ్చింది ఏముంది? పురుషుల దగ్గర డబుల్ టికెట్ చేసిరు, విద్యార్థుల పాస్లకు 25% పెంచేసిరు. మీరు ఏ విధంగా పేద ప్రజలకు మీరు న్యాయం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అదే విధంగా మొన్న ముఖ్యమంత్రి గారు సినీ కార్మికుల సభ పెడితే సినీ కార్మికుల పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతా అని అంటాడు. పెంచితే మాత్రం అందులో వచ్చే లాభాలకు 20% కార్మికులకు ఇవ్వాలంటాడు. మీరు పెంచడం ఎందుకు? మీరు 20% ఇవ్వాలంటే టికెట్లు కొనేటోళ్ళు ఎవరు? సామాన్య ప్రజలే కదా. ప్రజల టికెట్ల మీద డబ్బులు మీరు పెంచడం ఎందుకు? వాళ్ళకెళ్ళి 20% ఇవ్వడం ఎందుకు? పెద్ద పెద్ద హీరోలు తీసుకునే వాళ్ళ రెమ్యునేషన్లకి వెళ్ళి 20% ఇవ్వమని చెప్పండి. కార్మికులకు సంక్షేమ నిధి పెట్టమని చెప్పండి. అది ఇవ్వకుండా ఈ చేతితోటి ఇచ్చుకుంటా, ఈ చేతితోటి గుంజుకుంటా అంటే చెప్పి మీరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో, పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటనలు చేసి ప్రజల ముందట పలచనయితుడు. కాబట్టి ఇలాంటి ఇప్పటికైనా మానుకొని మీరు ఎప్పటికైనా మీకు జూబ్లీస్ లో మీకు ఓటమి తథ్యం అయిపోయింది, మాది గెలుపు తథ్యం అయిపోయింది. కాబట్టి మీరు ఎక్కడ పోయినా కూడా జూబ్లీస్ లో మాగంటి సునీతమ్మ గెలుస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వం బలపడుతుంది. కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండం పడుతున్నారు ఈ రోజు జూబ్లీస్ ప్రజలు. మీరు అంతకుముందే ఇచ్చినటువంటి కంటోన్మెంట్ లో గత ఉప ఎన్నికల్లో జరిగిన హామీలు మీరు ఎట్లాగో నెరవేర్చలేదు. కాబట్టి కంటోన్మెంట్ ప్రజలు కూడా వచ్చి మీరు ఇచ్చింది కోడి కూర ప్రాధంగా మీరు ఏ విధంగా హామీలు ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఇక్కడ మొన్ననే మాకు ఉప ఎన్నికల్లో మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మమ్మల్ని మోసం చేసిండ్రు. మిమ్మల్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. కాబట్టి మీరు వేయకండి, మీరు మర్చిపోయి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి. మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే మీకు వచ్చే వాళ్ళు ఏవైతే గ్యారంటీ కార్డులు, బాకీ కార్డులు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు పరుస్తారు. మీకు ప్రభుత్వానికి ఒక రకమైన కర్రుగాల్చి వాత పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీస్ తీర్పు కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ నిజంగా జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ గూళ్ళను వాళ్ళు కూలగొట్టుకోమని చెప్పి లైసెన్స్ ఇచ్చినట్టు మన గూళ్ళను మనం కూలగొట్టుకుందామా, కారు గుర్తుకు ఓటేసి శాశ్వతంగా మనం ప్రశాంతంగా నిద్రపోదామా అని చెప్పేసి ప్రజలు బస్తీలలో కానీ కాలనీలలో కానీ ప్రశాంతంగా వాళ్ళు చర్చలు జరుపుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళకి ఏ విధంగా కూడా ఓట్లేసే పరిస్థితిలో లేరు. ఎవరి ప్రేమ్ గాంధీ గారు సార్ ఇంతసేపు మా మీద విమర్శ చేసి కాంగ్రెస్ వర్షం తీసుకోకపోతే గవర్నమెంట్ అధికార పార్టీ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, గవర్నమెంట్ ప్రజల వద్దకు ఎలా పోతుంది. నేను లాస్ట్ మీ దగ్గరకు వస్తా. అది మీరు వెంకట నాయక్ గారు అది గమనించాలి. ఎప్పుడైనా పార్టీ అనేది సిద్ధాంతాల ప్రకారం గవర్నమెంట్ ఏం చేస్తారు చర్చ అవసరం. ప్రేమ్ గాంధీ గారు సార్, స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ లక్ష్మణ్ గారు కానీ నా క్వశ్చన్ వినండి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలు ఏలినప్పటికీ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. వారిని గెలిపిస్తే అభివృద్ధి జరగదు. ఒకవేళ అక్కడ చేసినా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం మీద మరోవైపు మీకు డబ్బులకు సంబంధించిన లేకుంటే మీకు ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన లేదంటే వ్యాపారాలకు సంబంధించినా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి అది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు అభివృద్ధి ఈ జూబ్లీస్ సంబంధించిన ఎలక్షన్లో మా వ్యక్తిని గెలిపిస్తే మీకు అభివృద్ధి ప్రదాయంగా ఇక్కడ పనిచేస్తారు, ఖచ్చితంగా ఇక్కడ నాయకుడు మీదలో ఉన్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక బీఆర్ఎస్ మాత్రం ఎవరైనా పర్లేదు, మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్కి వేయండి అని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక ఇదే నేపథ్యంలో మీ బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు రెండే ఎవరేం చేసేది లేదు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే మీకు అండదండలుగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గత 8 సీట్లు ఏదైతే ఎంపీ సీట్లు ఇచ్చారో ఎమ్మెల్యే సీట్లు 8 ఇచ్చారో ఇప్పుడు దీంతోపాటు 9 సీట్లు అవుతాయి. ఇది కూడా మాకు ఇవ్వండి, ఖచ్చితంగా మేము పోరాడతాం, వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ చూద్దాం అంటున్నారు. కానీ ఇంకా 10 సంవత్సరాలు ఇంకా మేమే ఉంటామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ సీటు గెలుచుకొని
స్థానిక ఎలక్షన్లకు పోతూ కూడా మళ్ళీ వచ్చేసామని మేము గెలుస్తామని బీఆర్ఎస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 2 కుమ్ములాటల్లో 3వ కుమ్ములాట మీది. ఇక ప్రజల వద్దకు ఎలా పోతున్నారు? ఒకరేమో పైసలు తీసుకుంటున్నారు, ఒకరేమో పైసలు ఇస్తూ కూడా తీసుకుంటున్న నేపథ్యం ఉంటుందండి. కానీ ప్రతి ఎలక్షన్లో పైసలు మాత్రం ఖచ్చితంగా పార్టీలు ముందుకు చెప్పకపోయినా అవధారాలు ఉన్నా కానీ కొన్ని కనుమరుగైపోతున్నాయి. కానీ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే అభివృద్ధి అనా లేదా డబ్బులు ఇచ్చి ఓటేయమనా? సరే, ఇది ఇప్పుడు స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. ముందుగానైతే కేటీఆర్ గారి వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నది ముమ్మాటికి తప్పు. ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మార్గం, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నటువంటి అంశం సరైన పద్ధతి కాదు. రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో ఆయన ఏం మాట్లాడుతుండో, ఆయన ఏం చేస్తుండో అది చాలా తప్పు సార్. ప్రజలకు చెప్తుండు డైరెక్ట్, నువ్వు 5,000 ఇసుకో, 5,000 తక్కువ ఇస్తే తీసుకోకు, ఎక్కువ ఇస్తే తీసుకోకు. అదే ముమ్మాటికి తప్పు, చట్టరీత్యా నేరం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు. అందుకే ఎన్నికల కమిషన్ ఒక అంశాన్ని ఉన్నాడు, దాన్ని తప్పుగా దాని మీద చట్టపరమైన చర్యలు ఆయన మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించారో, ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉన్నారో వాళ్ళని తప్పకుండా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా వ్యతిరేకించేటువంటి సందర్భాలు చాలా సందర్భాలు. ఇప్పుడు అదే మళ్ళా పునరావృతమైనటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు సార్ అట్లా ప్రజల్ని అట్లా మభ్యపెట్టి లేదా ప్రజల్ని అట్లాంటి ఆలోచన విధానాన్ని నిజంగా చెప్పాలి ఏం చేయాలంటే, మీరు ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటి ఎన్నికల ప్రక్రియను జరగాల్సినటువంటి పోయి తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళంత ఇస్తారు, ఇంత ఇస్తారు. డబ్బు అంశానికి దీనికి సంబంధించిన అంశం కాదు. అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడాలి. మేమేం చేసినామో మాట్లాడేది. 9.5 సంవత్సరాలు ఏం చేయలేదు సార్. కనీస మౌలిక వసతులు చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ తాగడానికి నీళ్లు లేవు, కనీస మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, శానిటరీ వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ లేదు. బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలున్నా ఏమీ చేసింది లేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమా? నిజంగా కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ బహిరంగ సభలు అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎక్కడిచ్చారు ఆయనకే తెలవాలి. అరే 1,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు, ఎవరిచ్చారు? ఇవాళ నేను చెప్తా ఉన్నా, వాళ్ళు 24-25కు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బిల్లులో వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలకు గ్రేటర్ కి సంబంధించినటువంటి అంశంలో 8,448 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి అలా మెన్షన్ చేసిరు. కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్, ఒక్క రూపాయి. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 3,466 కోట్ల రూపాయల నిధులు నేరుగా వచ్చినాయి. ఎక్కడికి? జిహెచ్ఎంసీకి. ఉల్టా జిహెచ్ఎంసీ నిధులు వీలు వాడుకుంటా ఒక రూపాయి ఇచ్చినోడు కాదు, ఒక రూపాయి చేసినోడు కాదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ముమ్మాటికి తప్పు. ప్రజల సంక్షేమం ఆలోచించాల్సిన, ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అనేక విషయాల్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ టార్గెట్ ఒకటే ఉంది సార్. 2 ప్రధాన పార్టీల టార్గెట్ ఒకటే. 1,30,000కు పైగా ఉన్నటువంటి మైనార్టీల ఓట్లు కొల్లగొట్టడానికి వారు ఆడుతున్నటువంటి ఆట మనం కళ్ళారా చూసినాం. ఒక ఆయనేమో వ్యతిరేకంగా మాట్లాడి గూండా అన్నాడు, రౌడీని అన్నటువంటి కేటీఆర్ మళ్ళా సల్మాన్ ఖాన్ అనేటువంటి రౌడీనే తీసుకొని వచ్చిండు. నిజాయితీ పరుడుగా అలాంటి వ్యక్తులను తీసుకోవాల్సిన అవసరం లేదుగా, తీసుకున్నాడు. మళ్ళా ఈయన కూడా రాత్రికి రాత్రి నిజంగా కూడా చెప్పాలి అనుకుంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ప్రస్తావించడం పక్కన పెట్టి మళ్ళా వాళ్ళని ఇచ్చేసుకున్నట్టు రాత్రి గ్రేవ్ యార్డ్లు కడతారు. ఎట్లా కడతారు సార్? ఎట్లా సాధ్యమైంది? మళ్ళా అలాగే మదర్సాలకు నిధులు ఇస్తా ఉన్నారు. రాత్రి ఎవరెవరిని ఏమేం చేయాలో చేస్తా ఉన్నారు. ఇలా అజారుద్దీన్కి ఇంత రాత్రి ఇంత సడన్ గా పోస్ట్ ఇవ్వాల్సిన, మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక్కటే, మైనార్టీల ఓట్లని రాబట్టుకునేటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ జరగదు, కుదరదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళ మంత్రుల సమన్వయం లేదు, వీళ్ళ అధికారుల సమన్వయం లేదు. ప్రభుత్వ అధికారులు ఎవరు సహకరిస్తారని ముఖ్యమంత్రి సాక్షిగా చెప్తా ఉన్నాడు. 1 రూపాయి మా దగ్గర పైసలే లేవు, ఎక్కడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నాడు. ముఖ్యమంత్రి సాక్షి, ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇవాళ వీళ్ళు గెలిచిన తర్వాత ఏమీ జరగదు. రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారు సార్. అక్కడ గూండాయిజాన్ని, రౌడీజాన్ని ఇష్టానుసారంగా మాట్లాడి భయప్రాంతులకు గురి చేసి వందలాది మందిని అక్కడ మొబిలైజేషన్ చేసి అసలు ప్రభుత్వం మీద ఊహించినటువంటి మార్పు మొత్తం కూడా బల ప్రయోగము, రౌడీజాన్ని పూర్తి స్థాయి చేస్తున్నారు. ముమ్మాటికి తప్పు. ఖచ్చితంగా ఆడ భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థి అయినటువంటి లంకల్ దీపక్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ప్రజల సంక్షేమంలో ఉన్నారు. ప్రజల సంక్షేమం మీద మాట్లాడారు, సమస్యల మీద ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చేస్తుంది. దానికి ఒకటే ఒక నిదర్శనం, భారతదేశంలో యొక్క అభివృద్ధి గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఏదైతే నిదానం, మా నరేంద్ర మోడీ గారి నిదానాన్ని ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. అవన్నీ అభివృద్ధి చూసే జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీకి ముమ్మాటికి మేము గెలుస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. 33.4% అంటే మెజారిటీ తక్కువ ఉండొచ్చు, కానీ గెలుపు సాధ్యం. తప్పకుండా మేము గెలుస్తున్నాము. ఈయన వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు. సైలెంట్ ఓట్ బ్యాంక్ మాది.
ఖచ్చితంగా చేస్తా ఉన్నాము. దేశ ద్రోహి అయినటువంటి అజరుద్దీన్ ఓవైసీకి మంత్రి పదవి సత్యమైతారు వీళ్ళు. రౌడీజం అన్నటువంటి కేటీఆర్ ఇంకో రౌడీని చేర్చుకుంటారు. సార్ దేశద్రోహి సార్ ప్రజలు చూస్తా ఒక మాట ఉన్నారు ఒక ఇండియన్ కెప్టెన్ ఆ మాట ప్రజలు చూస్తా ఉన్నారు. కరెక్ట్ కాదు సార్. సార్ ఆయన ఏం దేశద్రోహి అనే మాట చేసిండు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. ఆయన చేసినటువంటి పరిస్థితులు సార్ అందరికీ ఒక తెలుసు. మాట ఇప్పుడు ఒక ప్రేమ్ గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు. ఒక వ్యక్తిని ఈ మాట మనం లైవ్ మాత్రం ఈ మాట ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. మనం లైవ్ లో ఉన్నాం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కంటే మనం చూసుకుని, ఎందుకంటే ఇప్పుడు గౌరవ ఏదైతే తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకటి ఏంటంటే మనం కేసులు ఉంటాయి. ప్రేమ్ గాంధీ గారు మళ్ళీ మీకు కేసులు ఉంటాయి. ఇది వాదనలు కాదు. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ ప్రేమ్ గాంధీ గారు వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు ప్రతి ఒక్కరి మీద చెడని వాళ్ళు కావచ్చు, సంథింగ్ ఎవరైనా కేసులు పెట్టాడు, కానీ నిరుపయోగంగా నిరూపించుకున్న తర్వాతనే అతను శిక్షకు అర్హుడు అంటే అప్పుడు మనం మాట్లాడచ్చు. కేసులు ఉండాలని కాదు, నా మీద ఉన్న కేసులు కాదే, అది క్లారిటీ కావాలి. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, సీఎంల మీద ఉంటుంది, పిఎంల మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, లేనిదని కాదు. అది ఇతరులు వేసేది తర్వాత విషయం, దాని గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరు, ఎందుకంటే కేసులు పడంగానే లంగా దొంగ అనేది అది ప్రతి ఒక్కరి మీద కేసు ఉన్నది. బతికే ప్రతి పౌరుని మీద ఇంకొకరు పడని వాళ్ళు వేస్తారు. కానీ నిరూపణ అయిన తర్వాత, శిక్ష పడ్డ తర్వాతనే మనం అతని గురించి మాట్లాడదాం. రైట్, కంటిన్యూ. అంటే విషయం సార్, మేము ఎవరిని ఉద్దేశించి వ్యక్తిగత ఆరోపణలు కాదు, అలాంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మైనార్టీ ఉన్నటువంటి నాంపల్లి నుంచి ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే ఇంకా కలిసి వచ్చేటువంటి అంశం ఉంటుండే కదా. అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం, ప్రజల సిద్ధాంతం అలాగే చూసుకున్నటువంటి నేపథ్యంలో అప్పటికి కూడా మనం ఆల్రెడీ డెబ్యూట్ పెట్టాం దీనిపైన. ఎందుకని ఇస్తున్నారు దీనికి, ఓన్లీ జూబ్లీ సెలక్షనే కరెక్టా అని అంటే ముస్లిం క్యాండిడేట్లలో ఒక్కరికి కూడా అక్కడ మంత్రి పదవి లేదు, ఎవరు లేరు అనే దాని మీద ఇచ్చిరు అనేది దాని వచ్చింది అస్వస్థత. అది తప్ప ఇంకేదైనా మాట్లాడండి సార్. రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న ఆటలు సార్, దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు సరైనటువంటి టైంలో వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారు. ఏమాత్రం ఇది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుంటుంది కానీ సాధ్యం కానటువంటి అంశము. ఆడ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటే ఏమాత్రం సందేహం లేదు. మేము పూర్తి నిజాయితీతో మేము వర్క్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ క్యాడరు బూత్ స్థాయిలో పనిచేస్తున్నాం. ఆడ గెలవడానికి 100 కారణాలు మేమే పక్క గెలుస్తున్నాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రైట్, ఇప్పుడు చెప్పండి తేజావతి వెంకట్ నాయక్ గారు, ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు సంబంధించి గత పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు, ప్రజలకు శూన్యము, కానీ ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా చేస్తాం, అక్కడ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా మరింత మెరుగుపడుతుంది అంటున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ, ఏ ప్రభుత్వాలు మారినా, ఎవరు మారినా కానీ నాయకులు మారతలేరు, నాయకుల తీరు మారతలేదు. అదేవిధంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అంటారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటే పెట్టింది పేరు, మొత్తం మీద అక్కడ ప్యూన్ కాడ మొదలుకుంటే కోటీశ్వరుడు ఉంటారు, కానీ కోటీశ్వరుడు ఉండేది మిద్దెలపైన, ప్యూన్ ఉండేది మాత్రం రోడ్లపైన. ఇలాంటి పరిస్థితులలో ఎవరికి ఏం న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కావచ్చు, ఎవరు ఏం చెయ్యరు అనేది మాత్రం స్పష్టంగా ఉంది. కానీ ప్రజలు ఓటు వేయాలంటే దేనికి వేయాలి, ఎందుకని వేయాలి, ఏ పార్టీకైనా ఎవరేం చేసినా వేయాలి. ఒకరేమో డబ్బులు తీసుకొని ఓటేయమంటారు, ఒకరేమో ఖచ్చితంగా మేము చేస్తామని అంటారు, కొందరు డబ్బులు పంచుతారు. కానీ ఎలక్షన్ అంటేనే డబ్బుల ఫంట. సుమారుగా చూస్తే మాత్రం 10,000 కోట్లు ఖర్చు అవుతున్నది అనేది చెప్పుకొస్తున్నారు జనం. అంటే ఒక్కొక్కరి మాట, ఒక్కొక్క పార్టీకి 10,000 కోట్లు. 10,000 కోట్లు అంటే జనం డబ్బులా లేదంటే వాళ్ళ సొంత డబ్బులా? ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారు? డబ్బులే ప్రాధాన్యత ఓటుకు, ఎలా ముందుకు వెళ్తారు? యా సార్, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. డబ్బులు ముచ్చట చెప్పారు కాబట్టి కేటీఆర్ గారికి అలవాటమైన వ్యవహారం అది. ఏది గత 10 సంవత్సరాలుగా ప్రతి ఉప ఎన్నికల్లో డబ్బులు పంచితేనే గెలుస్తాము, డబ్బుల ద్వారానే గెలుస్తాము, సర్పంచ్ను కొనడం, వార్డు మెంబర్లను కొనడం, అదేవిధంగా ఎంపీటీసీలను కొనడం, జెడ్పీటీసీలను కొనడం, ఇలా కొనుక్కుంటూ పోవడం, గ్రామ శాఖ అధ్యక్షులను కొనడం, ఇలా కొనుక్కుంటూ వచ్చారు. కాబట్టి ఒక్క నిమిషం వెంకట్ గారు, ప్రేమ్ గాంధీ గారు, మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టున్నది, మీరు వీడియో చూడకండి, డైరెక్ట్ మీరు డ్రైవింగ్ చూసుకోండి, మిమ్మల్ని పిలిచినప్పుడు చూడండి. ఓకే
ఓకే ఓకే సార్, మీరు థ్యాంక్ యూ. ఇటు కెమెరా దిక్కు చూడకండి, ఎట్టి ఫోన్ దిక్కు చూడకండి, మీరు డ్రైవింగ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నట్టు నేను మిమ్మల్ని పిలిచినప్పుడు పక్క కాపండి. రైట్ వెంకట్ గారు. ఇప్పుడు అయితే సార్ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అలవాటు పడ్డ నాలుక కాబట్టి నరం లేని నాలుక అంటాం మేము. శత విధాలుగా మాట్లాడుండొచ్చు, శత విధంగా ఇది చేయొచ్చు సార్. ప్రతి ఉప ఎన్నికల్లో ఓటుకి ఇంత ఇవ్వాలని చెప్పి బేరం పెట్టి వాళ్ళ మంత్రులను ఎమ్మెల్యేలను ఊళ్ళ మీద దోలి ఏదో మొత్తం ఒక మాయా మంత్రం మొత్తం చేసి ఉప ఎన్నికలు గెలిచిన సందర్భాలు బీఆర్ఎస్ ఉండే. వాళ్ళకి అలవాటు కాబట్టి ఆ మాట మాట్లాడదు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. పేద బడుగుల బలుగున వర్గాలకు టికెట్లు ఇవ్వడం, వాళ్ళని గెలిపేయడం కోసం నానా రకాలుగా యాగి చేయడం, కష్టపడడం ఇలాంటి చేస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ తప్ప పైసలతో రాజకీయాలు చేయాలని ఎక్కడ ఆలోచించదు. అయితే నేను మాట అంటున్నాను సార్, ఇప్పుడు మల్లెపాక యాదగిరి గారు చెప్పిన కొన్ని విషయాలు, దాంతోపాటు ప్రేమ్ గాంధీ గారు చెప్పిన కొన్ని విషయాలని నేను కొంత ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నా. 100%. ఈటల రాజేంద్ర గారు హుజరాబాద్లో నిలబడ్డప్పుడు ఒక పెద్ద మనిషి వకులాభరం కృష్ణమోహన్ గారని బీసీ కమిషన్ మెంబర్ ఉండే సార్. అతని అమాంతం తీసుకుపోయి బీసీ కమిషన్ చైర్మన్ చేస్తారు. మన అందరికి యాది ఉందనుకుంటా. ఎందుకు చేస్తారని చెప్పి మేము అడిగినామా సార్? ఎందుకు చేస్తారని మేము అడిగినామా? అడగలేదు కదా. ఆ రోజు ఈటల రాజేంద్ర గారిని బ్రేక్ చేయడం కోసం, అక్కడ ఈటల రాజేంద్ర గారి ద్వారా పడ్డ ఓట్లను ఈయన ద్వారా గుంజుకోవడం కోసం బీసీ కమిషన్ చైర్మన్ చేసిరు. సో మేమేమంటున్నాము, తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకి రిప్రజెంటేషన్ లేదు. ఈరోజు కోదండరామ్ సార్ పేరు, దాంతోపాటు అజారుద్దీన్ సార్ పేరు ఏది గవర్నర్ గారి దగ్గర ఉంది. వారు ఎమ్మెల్సీ అవుతున్నారు. ఎమ్మెల్సీ అయిన వెంటనే మేము వారికి ఎట్లాగో మంత్రి పదవి ఇవ్వాలనుకున్నాం. అది ముందే ఇచ్చినాం. అది మా ప్రభుత్వం యొక్క డిస్క్రిషనరీ, మా పార్టీ యొక్క డిస్క్రిషనరీ. సో ఆ పారామీటర్తో మేము వెళ్తున్నాం. అదే అన్కాన్స్టిట్యూషన్గా మేము చేసింది కాదు కదా సార్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయాలి, ఇంకేం చేయాలి. ఒక పొలిటికల్ పార్టీగా మాకు కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. సెంటిమెంట్ పేరుతో మీరు రాజకీయాలు చేస్తలేరు. ఏది సునీత గారు ఎవరైతే ఉన్నారో, మాగంటి గోపినాథ్ గారి యొక్క సతీమణి, వారిని మీరు పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటే ఎమోషనల్ రాజకీయాలు చేస్తున్నట్టే కదా. క్యాపబిలిటీ మీద మీరే రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఎమోషనల్ రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళే మత రాజకీయాలు చేస్తున్నారు. మరి మీరే రాజకీయాలు చేయాలి. మేము మాత్రం ఎవరికి మంత్రి పదవులు ఇవ్వద్దు, ఎవరికి ఏం చేయొద్దా సార్? సో ఒకటే అంటున్నాం, మేమేమంటున్నాం అంటే అజారుద్దీన్ గారి మీద ప్రేమ్ గాంధీ గారు చెప్పిన మాటని వారు తప్పకుండా వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఒక దేశానికి ప్రపంచ కప్పు తెచ్చిన వ్యక్తి, ఈ దేశానికి ఏది కెప్టెన్గా సారథ్యం వహించిన వ్యక్తి, ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతంలో కూడా గెలిచొచ్చిన వ్యక్తి కాబట్టి వారిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. వారి పట్ల మనం మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది. సరే, పార్టీలు రాజకీయంగా మనం విమర్శలు చేసుకుంటాం, ఇదంతా వేరే లెక్క. కానీ ఒక చిన్న క్రికెట్లో ఒక క్రికెటర్ ఒక 100 రన్స్ చేస్తేనే ఈ దేశం యొక్క పరువు కాపాడితే, ఏది ఒలింపిక్స్లో కానీ మిగతా ఆసియా కప్లో కానీ ఏదైనా కప్పు సాధిస్తే మనం డిఎస్పీ ఉద్యోగమో లేకపోతే ₹1 కోటి నజరానో ఇచ్చుకొని వాళ్ళని ప్రోత్సహించుకుంటాం. సో అలాంటి క్రీడాకారుల పట్ల మనం కనుక రాజకీయాల్లో రాగానే వారి పట్ల మనం దురుసుగా మాట్లాడడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తే ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారు ఉన్నారు. గౌతమ్ గంభీర్ గారు ఏది మన ఇప్పుడు క్రికెట్ సంబంధించిన కోచ్, ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా మేము తప్పుగా మాట్లాడాం కదా సార్. జడేజా గారు ఉన్నారు, వారి యొక్క భార్య మరి ఉన్నారు, ఈరోజు గుజరాత్ నుంచి మంత్రిగా ఉన్నారు. జడేజా గారి పట్ల మేము తప్పుగా మాట్లాడుతున్నాం కదా. సో మనం రాజకీయాలే ఎట్ ద సేమ్ టైం క్రీడాకారులుగా ఈ దేశం యొక్క ఉన్నతిని, ఈ దేశం యొక్క విశిష్టతని ఏది ఆట రూపంలో ప్రపంచంలో చాటి చెప్తున్నారు కాబట్టి వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది సార్. ఎస్, మేము గౌరవించుకున్నాం. అజారుద్దీన్ గారు ఈరోజు కొత్తగా ఇప్పుడే పార్టీలోకి వచ్చి చేసిన వ్యక్తి కాదు కదా. ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ అజారుద్దీన్ గారు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా వర్కింగ్ ప్రెసిడెంటో అజారుద్దీన్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్. అజారుద్దీన్ గారు ఎంపీగా చేస్తున్నారు. అజారుద్దీన్ గారు అదే జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సో ఇంత క్యాపబుల్ ఉన్న వ్యక్తిని మంత్రిగా చేసుకుంటే దాంట్లో కూడా లోపాలను వెతికి, దాంట్లో కూడా కొర్రీలు పెట్టి ఎక్కడ అన్కాన్స్టిట్యూషన్ నిరూపించగలిగిరా? ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మమ్మల్ని విమర్శిస్తున్నారు కదా. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇది చట్టవర్గంగా వ్యతిరేకం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పి ఎక్కడ నిరూపించలేకపోయారు కదా. కాబట్టి మేము చేసిందని కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తున్నాం సార్. ఒక మాట ఏంటంటే, మల్లెపాక యాదగిరి గారు ఒక మాట యూజ్ చేసిరు, ఏది కర్రు కాల్చి వాత పెట్టిరని. ఎవరికి పెట్టిరు సార్ కర్రు కాల్చి వాత పెట్టి? 2023లో ఏది నవంబర్ 30 తారీఖు మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెడితే ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఏదో దొంగచాటున బీజేపీతో కలిసి ఏదో మీరు పైతాన్ని ప్రదర్శిద్దామనుకుంటే మొత్తానికి అప్పటి వరకు పాతాళంలో మిమ్మల్ని భూపాతాళంలోకి ప్రజలు నెట్టిన తర్వాత కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే స్టంట్లు ప్లే చేస్తారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ గారు రివ్యూ మీటింగ్లు చేస్తారు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రజల యొక్క సంక్షేమం గురించి, ప్రజల యొక్క బాధల గురించి, ప్రజల యొక్క గాథల గురించి ప్రస్తావిస్తారు. కానీ ఎలక్షన్ కాకుండా ఏ రోజైనా బడ్జెట్ మీద కానీ, ఏ రోజైనా ప్రజా సమస్యల మీద కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ప్రతిపక్ష నాయకులకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉండేనా? లేదు కదా సార్. కాబట్టి మీ పాత్రని మీ ప్రాపర్ వేలో చిత్తశుద్ధిగా దాన్ని అమలు చేయనప్పుడు కూడా మళ్ళీ
మీరేదో పాత్రదారులుగా సూత్రధారులుగా మాట్లాడడం ఏదైతే ఉందో ఆ దయాలు వేదాలు వర్తించినట్టుంటాయని చెప్పి నేను ఏది అంటున్నా. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తున్నాం సార్, ఈ జూబ్లీ సెలక్షన్లో మమ్మల్ని కర్రుగాచి వాత పెట్టడం కాదు సార్, అటు బీజేపీని అటు బీఆర్ఎస్ని ఏది ఈ రెండు నాటకీయ పరిణామాల మధ్య నడుస్తున్న పార్టీలని ఇంటికి పంపించడం కోసం జూబ్లీ సెలక్షన్ అనేది ఒక ప్రధానమైన అంశంగా మారుతుంది. ఏ బీసీ నినాదాన్ని అయితే మేము తీసుకున్నామో, ఏ బీసీ నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామో, ఒక బీసీ బిడ్డను అక్కడ టికెట్ ఇచ్చి ఈరోజు గెలిపించుకోండి అని చెప్పి మేము చెప్పిన ప్రయత్నం ఉండే. మాకు అక్కడ అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన క్యాండిడేట్ లేరని కాదు సార్, ఉన్నారు. అయినా సరే బీసీలు అంటే కేవలం మేమేదో మనం చెప్పడం కాదు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక యువకుడిని మేము టికెట్ ఇస్తే ఆయన మీద రౌడీ షీటర్ అని ముద్ర ప్రయత్నం చేస్తున్నారు. ఒక కేసు అని పెట్టిరా సార్? మీరు రౌడీ షీటర్ అని మీరు కేసు పెట్టిరా? వాళ్ళ నాన్న ఇచ్చిన ఫండ్స్తో మీరు పార్టీ నడిపించుకోవచ్చు, మీరు గెలిచవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ వాళ్ళ బిడ్డను నిజమైన తెలంగాణ బిడ్డను అక్కడ అవకాశం ఇస్తే మాత్రం లేనిపోని విషయాలు మొత్తం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకటే మాట చెప్తున్నాం, మాగంటి సునీత గారిని వ్యక్తిగతం మేము ఎక్కడ అననం చేయము, మాకు అవసరం లేదు. కానీ వారిని బాధ పెడుతూ ఈరోజు మీరు తిప్పుతున్నారు, రేపు వారు 100% ఓడిపోతారు, దాంట్లో ప్రాబ్లం లేదు. వారు ఎట్లా ఓడిపోతారంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే మాగంటి సునీత గారి బావగారు కానీ వాళ్ళిద్దరు కలిసి మాగంటి సునీత గారిని ఏది ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతం అవుతున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్ట్రాటజీ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ సార్ కంటారా, ఏది గుడ్డెత్తి పోయి సేల్లో పట్టేట్టుంటుంది సార్, అక్కడ ఏం చేయదు. ఆల్రెడీ పాపం ఎవరో ఒక లంకల దీపక్ రెడ్డి గారు పాపం వారు నిలబెట్టిరు. మేమేమంటున్నామంటే సరే థర్డ్ పొజిషన్కి ఎట్లా పోతారు, కానీ ఎంత ఓట్లతో పోతారు అనేది సెకండరీ. కానీ ఒక్కటైతే స్పష్టం చేస్తున్నాం సార్, తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ సెలక్షన్ అనేవి కాంగ్రెస్ పార్టీకి అర్బన్ ఓట్లలో చాలా కీలకమైన పాత్ర ఉందని చెప్పి నిరూపించడంతో పాటు ఇదే తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ సెలక్షన్స్ మిగతా ఏది ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని కానీ ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ కానీ ఒక రిఫరెండంగా మారిపోతుంది. మేము ఏదైతే అభివృద్ధి చేసినామో, మేము ఏదైతే వాదన ఇచ్చినామో ఆ వాదన పారామీటర్ మీద జూబ్లీ సెలక్షన్లో దాదాపు 30,000 నుంచి 40,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాము. ఆ గెలుపు నవీన్ యాదవ్ గారి గెలుపు మాత్రమే కాదు, ఆ గెలుపు జూబ్లీ ప్రజల గెలుపు, ఆ గెలుపు తెలంగాణ రాష్ట్ర ప్రజల గెలుపు, ఆ గెలుపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క గెలుపు అని మేము భావిస్తున్నాము. ఆ భావనలోనే మేము ఉన్నాము, దాని తగ్గట్టు కష్టపడుతున్నాం. నేను చెప్పిన 40,000 నుంచి 30,000 నుంచి 40,000 మెజారిటీ ఇప్పుడున్న అంశం సార్. ఇన్ కేసు ఇంకో 5-6 రోజులు కనుక గట్టిగా కష్టపడితే, ఒక 2-3 రోజులు కనుక గట్టిగా కష్టపడితే 100% దానికంటే ఇంకా ఎక్కువ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సార్. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మా అభ్యర్థి మీద ఎన్ని కుట్రలు చేసినా, మా అభ్యర్థిలో ఎన్ని లోపాలను వాళ్ళు తీసుకున్నా కూడా ఏది జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్న మాస్ ప్రజలు కానీ, పేద బడుగు బలహీన వర్గాలు కానీ, బస్సులు కానీ, ఎలైట్ పర్సన్స్ కానీ వాళ్ళ దగ్గర నోటెడ్ ఉన్న పర్సన్ వాళ్ళని ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేసినా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఒక సీతాదేవి అగ్ని పరీక్ష చేసినట్టు వారు కూడా అగ్ని పరీక్ష చేసి జూబ్లీహిల్స్ దిశానిర్దేశం అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒక ఏది కుడి భుజంలా మారబోతున్నారని మనవించుకుంటున్నాను సార్. రైట్. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, ఏదైతే ఇప్పుడున్నట్టు నేపథ్యంలో డబ్బుకు మాత్రమే ఓటరు అమ్ముడుపోతాడు, డబ్బుకు మాత్రమే ఓటరును కొనుక్కోవచ్చనే ధోరణి ఎలా ఉండబోతుంది? దీనికి ఇప్పటికే ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కూడా బీఆర్ఎస్ పైన కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కు. కానీ డబ్బులు తీసుకొని ఓటు వేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ డబ్బు అనేది ఎప్పుడు రూపుమాపుతుంది సార్, ఎలా ఉంటుంది? ఇప్పుడు కఠినమైన ఎన్నికల సంస్కరణలో చట్టాలు రాకపోతే ఇది అనాదిగా అంటే నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నాకు ఇప్పుడు 70 ఏళ్ళు ప్రతి ఎలక్షన్స్లో డబ్బులు పంచని ఎలక్షన్స్ నేను ఏది చూడలేదు. డబ్బులు పంచిన ఎలక్షన్స్ ఒక చోట ఎక్కడన్నా పంచకుండా ఉండొచ్చు కానీ ఇంకో చోట పంచి ఉంటారు. ఓవరాల్గా చెప్తున్నా నేను. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకా ఓటు పంచేది డబ్బు విలువ పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు 1000 రూపాయలు ఓటుకి ఇవ్వబోతున్నారు, లేదా వాళ్ళు 1000 రూపాయలు ఇస్తే మనం 2000 ఇస్తే మనకు ఓట్లు వేస్తారు అని 2000 పంచడం, వాళ్ళు 2000 పంచారు కదా అని మళ్ళీ వీళ్ళు 3000 పంచడం. ఈ పోటీ పంపిణీ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలుగుతున్నది, పోలీసులు ఏం చేస్తున్నారు? నేను ఒక నియోజకవర్గంలో అది జర్నలిస్ట్గా చూద్దాం, ఒక్క నియోజకవర్గంలోనే కాదు ఒక టౌన్లో ఏమన్నా ఆపగలుగుతారేమోనని ఎలక్షన్ కమిషన్ నాకు చాలా స్నేహితులుగా ఉండేవాడు కాబట్టి ఐఏఎస్ ఆఫీసరు ఎదురు కూర్చొని
ఆపు, నువ్వు డబ్బులు ఆపి చూద్దాం, ఒదుగు పలానా పట్టణంలో ఆపు, కలెక్టర్కు ఎస్పీకి ఫోన్లు చేయి అని చెప్తే నా ముందరే సరే చూద్దాం ఆయన కూడా ఫోన్లు చేస్తే కలెక్టర్లు ఎస్పీలు ఆ ఊరికి వెళ్ళి అక్కడ పోలీసులందరూ కూర్చోబెట్టి డబ్బు పంచకుండా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత తెల్లవారితే పోలింగ్ అనగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు రాత్రి 11 గంటలకు కాంప్రమైజ్ చేసి వాళ్ళు 500 పంచితే మీరు 500 పంచండి, వాళ్ళు 500 పంచితే మీరు 1000 పంచొద్దని మొత్తం పంచుకోండి అని వదిలేశారు. పొద్దున్న రిపోర్ట్ వచ్చేసింది, 2 పంచారు 500. కాకపోతే ఏంది, నువ్వు ఎక్కువ పంచు, 500 పంచాలి, వాళ్ళు 500 పంచాలి అని పంచాయతీ చేసిన లాస్ట్ పోలీసులే పంచాయతీ చేసింది. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఇక్కడ ఎవరు ఆపగలుగుతున్నారు? ఇక్కడ చెప్పండి, నగరంలో ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు సరే జనరల్ ఎలక్షన్స్ లో అంటే సాధ్యం కాదు, అది అరికట్టడం. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్, ఓన్లీ ఒకే ఎలక్షన్ ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ డబ్బులు పంపిణీ ఆపుతారా? ఛాలెంజ్, నేనైతే ఛాలెంజ్ చేస్తాను, ఆపుతారా? ఎలక్షన్ కమిషన్ ఆపుతుందా? పోలీసులు ఆపుతారా? అంటే ఎవరి వల్ల కాదు. ఎందుకు? పోలీసులు అన్ని రాజకీయ పార్టీలకు సలాములు కొట్టి వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళు తీసుకుంటారు, మీరు వదిలేస్తారు, చూచి ఉన్నట్టు వదిలేదు. ఇక అందులో ఇప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఏంటి, బాంబే నుంచో లేకపోతే ఇంకొక కలకత్తా నుంచో నంబర్ల ద్వారా వాళ్ళకు డబ్బులు వస్తాయి. నాకు ఒక ఆయన చెప్పాడు క్లియర్గా, బాంబే నుంచి ఈ మొబైల్ ఫోన్లన్నీ, ఓటర్ల మొబైల్ ఫోన్లన్నీ బాంబేకి వెళ్తే బాంబేలో అక్కడ ఒక 100 మంది దగ్గరికి డబ్బులు ఇచ్చి ఆ 100 ఫోన్ల నుంచి వీళ్ళకు గూగుల్ ఫోన్ పేల ద్వారా ట్రాన్స్ఫర్లు అయ్యాయి పోయిన ఎలక్షన్స్లో. ఇప్పుడు కావా? ఇప్పుడు ఆ సిస్టమ్ ఫాలో కాదా? అవుతారు. అందువల్ల ఇప్పుడు గెలిపే ధ్యేయము. అధికార పార్టీ ముందే మామూలుగా అయితే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే మనకి ఏదన్నా పనులు చేసి పెడతారు, మనకు అనుకూలంగా ఉంటుంది అని కొంత ఓటర్స్ ఆలోచిస్తారు. ఇప్పుడు అధికార పార్టీ ప్రెస్టీజ్గా తీసుకుంటుంది కూడా దాన్ని. ఓడిపోతే అధికారంలో ఉండి కూడా ఓడిపోయారు, ఇప్పుడు అలాగా ప్రెస్టీజ్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు, నో డౌట్. కానీ ఆ సీట్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీది కాదు, బీఆర్ఎస్ 2 సార్లు గెలిచిన సీట్. వాళ్ళ శ్రీమతికి ఇచ్చారు, గోపినాథ్ గారి శ్రీమతికి ఇచ్చారు. ఇక్కడ బీసీ అభ్యర్థిని పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మరి బీసీ అభ్యర్థిని పెట్టారు, బీసీ కార్డు పనిచేస్తుంది అని అనుకున్నప్పుడు, అలాగే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం బ్రహ్మాండంగా, మేము అధికార పార్టీ, మాకు ఓట్లు వేయండి అని చెప్తూ ఉన్నప్పుడు డబ్బులు పంచాల్సిన అవసరం ఉంటుందా? ఆ పార్టీకి అవసరమే లేదు. వేస్తారు కదా, అదే అధికార పార్టీ వేసి తీరాలి మేము ఓట్లని, ఎందుకు పంచకుండా ఉండాలి కదా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ, మేము ఆంధ్ర వాళ్ళకి టికెట్ ఇచ్చాము, ఆమెకే టికెట్ ఇచ్చాము, ఆంధ్ర ఓటర్లు ఇక్కడ 30% ఉన్నారు, వాళ్ళందరూ కూడా గతంలో వేశారు కాబట్టి మళ్ళీ వేస్తారు కాబట్టి విజయం గెలిచిపోతాము అని అనుకున్నప్పుడు వాళ్ళు పంచుకున్నారు. బీజేపీ అంటే సిద్ధాంత రీత్యా అసలు పంచడానికి అవకాశమే లేదు, అది సిద్ధాంతపరమైన పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటారు గొప్పగా. మేము అట్లా డబ్బులు పంచే స్థాయికి దిగజారు అని మాట్లాడతారు, పంచడానికి అవకాశం ఉండదు. కానీ నా అనుభవంతో నేను 45 ఏళ్ళ జర్నలిస్ట్గా, రేపు డబ్బులు ఈ 3 పార్టీలు పంచకుండా ఉంటాయా? స్లమ్స్ ఏరియాల్లో ఆపుతారా? చూద్దాం. మరి ఆపితే కనుక రికార్డు బ్రేకే, ఎవరు పంచకుండా ఆపగలిగితే. పోలీసులు చూడండి, ఇప్పుడు కేటీఆర్ అన్నాడు ఆ మాట, ఎవరు రియాక్ట్ కావాలి? ఎమ్మటే పోలీసులు రియాక్ట్ కావాలి, అంటే ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ కావాలి. అయిందా? పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? అట్లా మాట్లాడుతున్నాడు, మీరు 3 పార్టీలు, అన్ని పార్టీలలో పోటీ చేస్తున్న ప్రతి పార్టీ వాళ్ళని పిలవండి, డబ్బులు పంచడానికి వీల్లేదని మీటింగ్ పెట్టి చెప్పండి, లేకపోతే నోటీసులు జారీ చేయండి అన్ని పార్టీలకు. అంటే ఎవరు పోటీ చేస్తున్నారో అభ్యర్థులందరికీ డబ్బులు పంచడానికి వీల్లేదు అని ఏమైనా చొరవ తీసుకొని నోటీసులు జారీ చేస్తున్నారా? ఇంకా ఏమీ మాట్లాడడం లేదు. మరి ఏం చెప్పాలి? రైట్. యాదగిరి గారు చెప్పండి.
అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు డబ్బే ప్రాధాన్యమా మొత్తం మీద, లేదు అంటే అభివృద్ధి మీకు అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాం గతంలో కూడా మేము చేశాము అని చెప్పడమా, లేదు అంటే డబ్బులు ఖచ్చితంగా ఇస్తేనే ఓటేస్తారు అనేది ఇప్పటికి పార్టీలలో ఒక పార్టీ అని కాదు మీ పార్టీ అని కాదు ఏ పార్టీకైనా ఉంది అనేది అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటే డబ్బులే ప్రాధాన్యమా ఓటుకు? సరే, ఇప్పుడు డబ్బులే ప్రాధాన్యం అని డబ్బుల గురించి మేము మాది చర్చ లేదు, డబ్బుల కోసం మేము ప్రచారం చేస్తలేము. ఒకసారి మీకు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నామినేషన్ వేసినప్పుడు మా పార్టీ అభ్యర్థిని మేము సాధారణంగా పోయి మేము నామినేషన్ వేసినాం. అదే వాళ్ళు 1,00,000 మందితోటి హైదరాబాద్ లో దేశంలో ఉన్నటువంటి మద్దతుదారులు అందరినీ తీసుకుపోయి హైదరాబాద్ మొత్తం భయభ్రాంతులకు గురయ్యేటట్టు, జూబ్లీహిల్స్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటట్టు తీసుకుపోయి భారీ ప్రదర్శనతోటి నామినేషన్ వేసారు. మరి ఎంత ఖర్చు పెట్టిరో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది కదండి. ఇప్పటికే వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా పెట్టే ఖర్చు అధిగమించిపోయింది. అది లెక్కల ప్రకారంగా ఎంత ఖర్చు పెడుతారో మీ మీడియా సంస్థలు కూడా అన్ని చూస్తూనే ఉన్నాయి. ఈసీ దగ్గర లెక్కలు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మా నాయకుడు ఎందుకు చెప్పిండు మా కేటీఆర్ గారు అంటే, వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి డబ్బులు పెట్టి ఒక ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చైనా సరే మనం గెలవాలనే దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇస్తే తీసుకోండి అని చెప్తున్నారు. కానీ మీరు డబ్బులు ఇచ్చి అమ్ముడు పోండి అని చెప్పి చెప్తలేము. ఆ డబ్బులు మన ప్రజల దగ్గర ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్నారు కాబట్టి ఆ డబ్బులు మీరు తీసుకుంటే తప్పు లేదు, తీసుకోండి. వాళ్ళు ఇస్తా అన్నప్పుడు ఎందుకు తీసుకోరు? నిజంగా న్యాయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది కాబట్టి మీరు ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాగంటి సునీతమ్మని గెలిపించాలని చెప్పేసి మా నాయకుడు కేటీఆర్ గారు ప్రజలకు చెప్తున్నాడు. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా, గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టలేదు. మన సోదరుడు వెంకట్ నాయక్ చెప్తున్నాడు, మేము రౌడీ షీటర్లం అయితే ఎక్కడన్నా మా మీద కేసు ఉందా అంటున్నాడు కదా. మీ ప్రభుత్వం మీ అభ్యర్థి తండ్రి మీద బైండ్ ఓవర్ ఎందుకు పెట్టిరు? మీకు మద్దతుగా వచ్చినటువంటి నామినేషన్ లో మద్దతుగా వచ్చినటువంటి మీ టీం మెంబర్ల మీద 100 మంది మీద బైండ్ ఓవర్ ఎందుకు పెట్టిరు? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల క్రితం కేసు అయినా కూడా ఇప్పుడు బైండ్ ఓవర్ చేయొచ్చు. 5 సంవత్సరాల క్రితం కేసు అయినా కూడా ఇప్పుడు బైండ్ ఓవర్ చేయొచ్చు. బైండ్ ఓవర్ అప్పుడే కేసు ఎప్పుడే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినప్పుడు నేను చెప్పొచ్చు, జర ఆగు. నువ్వు తర్వాత మీరు చెప్తారు కదా, దానికి ఏది రెక్టిఫై చేస్తున్నా నేను తర్వాత నేను అప్పుడు నీకు చెప్పలే కదా. అంటే నువ్వు మా మీద తప్పు చెప్తున్నారు కాబట్టి రెక్టిఫై చేస్తున్నా సార్. ఒకటి వెంకట్, ఒకటి చర్చించుకుంటే ప్రజలకు అర్థం కాదు కాబట్టి మీరు చెప్పిన పాయింటే నేను చెప్తున్నా. నేను రౌడీ షీటర్ అని నేను చెప్పలేదు. ఉన్నదా కేసు అని అంటే ప్రభుత్వం మద్దతుదారుల మీద 100 మంది బైండ్ ఓవర్ కేసులు పెట్టింది కాబట్టి దాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీ నాయకుడు మీ అభ్యర్థి స్వయాన అభ్యర్థి చెప్తుండు కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ పోయి మాగంటి సునీతమ్మ గారికి మద్దతుగా ప్రచారం చేస్తే మీరు ఇళ్లకి ఎట్లా పోతారో నేను చూసుకుంటా, మిమ్మల్ని జూబ్లీహిల్స్ నుంచి బయటికి పోనీయకుండా చేస్తా అని చెప్పి బెదిరిస్తున్న నాయకుడు మీ ప్రేమ్ గాంధీ గారు నాది కంప్లీట్ కానివ్వండి. ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి బెదిరిస్తున్నారు, మీరు ఇళ్లకి ఎట్లా పోతారో చూసుకుంటామని మేము ప్రచారం చేస్తుంటే వాళ్ళ అభ్యర్థి సోదరుడు వచ్చి బెదిరిస్తున్నారు. మా అభ్యర్థులను మా నాయకులను కార్యకర్తలను భయపెడితే ఈ విధంగా పోతారు పోయే పరిస్థితి లేదు, మేము భయపడే పరిస్థితి లేదు. యాదగిరి గారు ఏదైనా ఎవరిని భయపెట్టించిన వెంకటనాయక్ ఒక్క నిమిషం. వెంకటనాయక్, యాదగిరి గారు ఎవరిని భయపెట్టించినా ఎవరు భయపడ్డా అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టాలో వారికి కడతారు. ఎస్, మనకు టైం లేదు. ప్రేమ్ గాంధీ గారు నిమిషము, అభ్యర్థి ఏమో మీరు ఇళ్లకి ఎట్లా పోతారో అని చెప్పి భయపెట్టిస్తాడు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ మర్చిపోయి యాదగిరి గారు ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు వీళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు ఏమని, డబ్బు అంశం నిజంగా అధికార పార్టీ కాబట్టి లక్ష్మణ్ గారు చెప్పినట్టు వారికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. అవకాశం ఎక్కువ ఉంటది. వారు ఏమేమి మనం ఊహించినటువంటి అంశాలన్నీ కూడా చేసి కూర్చుంటారు. ఖచ్చితంగా
ప్రభుత్వం యొక్క అనుకూలమైనటువంటి అంశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వద్దన్నా అవునన్నా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, డబ్బు ప్రభావం చూపిస్తున్నారు. ఇవన్నీ చూపించి జూబ్లీహిల్స్ గెలవాలనేటువంటి ఒక లక్ష్యంగానే పనిచేస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? ఎక్కడ లేరు. అంటే గతంలో ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు 22 నెలల్లో చేసిందేమీ లేదు, దానికి ఇది చేసింది లేదు. మన వెంకట్ నాయక్ గారు మాట్లాడుతూ కూడా వారి మీద నేను పెట్టినటువంటి అభియోగాలు అవి ఇవి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడన్నా మేము అభివృద్ధి చేసినామంటున్నారా? ఈ 22 నెలలు మేము ఇది చేసినామని చెప్పగలుగుతున్నారా? లేదు కదా. అలాగే వీళ్ళు 9.5 సంవత్సరాలలో గతంలో మీరు గమనించండి, ఇదే నాయకుడు ఎవరైతే ఇక చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడదు కానీ ఆయన కనీసం ప్రచారం కూడా చేయలేదు అదే నియోజకవర్గం యొక్క ప్రజలు. సరే మళ్ళీ గెలవచ్చు, తప్పులేదు దాంట్లో, కానీ ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకంటే అభివృద్ధి చేయలేనటువంటి అంశం మీద ప్రచారం కూడా చేయనీయలేదు అక్కడ. అంటే మనం ప్రత్యక్షంగా చెప్పాలనుకుంటే రైట్ వెంకట్ నాయక్, మనం పూర్తిగా విశ్లేషిస్తుంటే ఒక వాతావరణం అయితే క్లియర్ కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక మనకు కనబడుతుంది జనాలు. రైట్ ప్రేమ్ గాంధీ గారు, ఓకే మనకు టైం లేదు. వెంకట్ నాయక్ గారు సార్ ఇప్పుడు 2 నిమిషాలలో క్లోజ్ చేయాలి. సార్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, అది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఏది 2 టర్మ్ల కేంద్ర మంత్రి, 2 టర్మ్ల కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు మరి జూబ్లీహిల్స్కి ఏమైనా చేసిరంటే మరి ఏం చేయలే. సో ఒక మాట ఏమంటే ఏం చేయకుండానే అక్కడికి వచ్చి బండి సంజయ్ గారు ఎక్కడు అంటే ఏది కరీంనగర్ నుంచి వచ్చిన బండి సంజయ్ గారు పెద్దమ్మ గుడి గురించి మాట్లాడతారు కానీ పెద్దమ్మ గుడికి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు, పెద్దమ్మ గుడికి వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడరు, ఎక్కడైనా ఆవాస్ యోజన కింద ఎవరికైనా ఇల్లు కట్టించిన దాని గురించి మాట్లాడరు, ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చారా జూబ్లీహిల్స్ అంటే దాని గురించి మాట్లాడరు. ఇవేం మాట్లాడరు. మేము చెప్తున్నాం నువ్వు అంటున్నావు కదా, అదే సిట్టింగ్ తో ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి గారు ప్రస్తావించి మాట్లాడి ఒకటే చెప్పారు, అభివృద్ధి అంశమే మాట్లాడడం తప్ప మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. అభివృద్ధి చేయలే అంటున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. 53 రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేసినాము. ఎన్ని రోజులను ఆధికారం చేస్తారు? ఒకటే ప్రారంభిస్తారు. ప్రేమ్ గాంధీ గారు ఎవరికి అర్థం కాదు, ఒక్క నిమిషం. ప్రజలు అడగరా? మీరు అంటున్నారు సార్ ఏం అభివృద్ధి చేసి అది చెప్పమనండి. 22 నెలల్లో ఏం చేశారు? ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం. అర్థం చేసుకునే ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. కంటిన్యూ. కేబిఆర్ పార్క్ నుంచి మొదలు పెడితే, యూసఫ్ కూడా స్పోర్ట్స్ కానీ లేకపోతే పోలీస్ అకాడమీ నుంచి మొదలు పెడితే, ఫిలిం సిటీ దాకా, అదే విధంగా మన మెట్రో నుంచి మొదలు పెడితే ఇంకెక్కడైనా సరే మా మార్క్ ఉంటుంది, మా మార్క్ కనబడుతుంది. మేము మెట్రో విషయంలో కానీ మిగతా విషయంలో కానీ మా కాంట్రిబ్యూషన్ ఉంది, మేము ఇది చేయగలిగినా అని చెప్పి ఒకటి చెప్పండి. మిత్రమా వెంకట్ మీరు చెప్తున్నటువంటి అంశము, మీరు 22 నెలల్లో మీరు చేసింది ఏంటంటే అప్పు చేసి వడ్డీ కట్టినట్టే. అప్పులు చేస్తా ఉన్న తప్ప ప్రేమ్ గాంధీ గారు అదే వెంకట్ గారు ఏదేమైనా జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పోరు లోపల 3 పార్టీలు ప్రధానంగా పోరావరు ఉన్నా కానీ జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రమే స్వతంత్ర న్యూస్ ఒక్కటే విన్నవిస్తుంది. ఓటు అనేది మీ జన్మ హక్కు. మీ హక్కును కాలరాసే హక్కు ఎవరికి లేదు. 5 రూపాయల కన్నా నుంచి 5,000 వరకు కాదు, 10,000 వరకు అయినా ఒక్కసారి తీసుకుంటే బానిసలు అయిపోతారు ఎవరికైనా అనేది స్వతంత్ర న్యూస్ మీకు చెప్తుంది. మీ ఓటు హక్కును వజ్రాయుధంగా ఉపయోగించి మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి మీరు రేపు ప్రత్యక్షంగా తన దగ్గర నిలబడి మీకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, మీకు డెవలప్మెంట్ కావచ్చు అడగవలసిన బాధ్యత మీకు ఎంతైనా పౌరులుగా మీకు ఉంటుందంటూ జూబ్లీహిల్స్ ప్రజలకు నిర్వహిస్తుంది స్వతంత్ర న్యూస్. మొత్తం మీద ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా మీరు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.